హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. దక్షిణ తెలంగాణ భాగాల్లో భారీ వర్షపాతం కురుస్తుంది. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, యాదాద్రి, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, యాచారం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు కూడా ఇదే విధంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. వనపర్తి, మంచిర్యాల, రంగారెడ్డి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 2 వరకు కూడా ఇదే విధంగా భారీ వర్షపాతం నమోదవుతుంది. అల్పపీడన ప్రభావంతో కోస్తా తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. మధ్యాంధ్ర, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. అత్యధికంగా అయితే తెలంగాణ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.